ప్రియులారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 34వ వచనం వరకు 33, 34 వచనాలు మనం ధ్యానించడం జరిగింది. యూదా అధికారులు యేసు ప్రభుల వారిని ఈ అధికారం వల్ల ఇవన్నీ మీరు చేస్తున్నారని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన జవాబుకి వాళ్ళ దగ్గర నుంచి మరి సమాధానం రాకపోగా వారిని ఉద్దేశించి, సమాజాన్ని ఉద్దేశించి, అందరినీ ఉద్దేశించి 3 ఉపమానాలు ప్రభు చెప్పారని, అందులో మొట్టమొదటి ఉపమానాన్ని మనం నేర్చుకోవటం జరిగింది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారన్నటువంటి ఉపమానం. అందులో ఏ కుమారులు ఎవరెవరికి సాదృశ్యం అన్నటువంటి విషయాలు కూడా నేర్చుకోవటం జరిగింది. రెండవ ఉపమానంలో మరి ద్రాక్ష తోట యజమానుడికి సంబంధించి ఆ ద్రాక్ష తోట కాపు కాసేటటువంటి ఆ కాపుల గురించి నేర్చుకుని ఉండే ప్రయత్నంలో మనము ద్రాక్ష తోట అంటే ఎవరికి సాదృశ్యము, తొట్టి అంటే ఎందుకు ఏర్పాటు చేశారు, తొట్టిని బూడిద ఎందుకు వేశారు, కంచె అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవటం జరిగింది. అలాగే యజమానికి కాపుకి ఎంతెంత షేర్ అనేది నిర్ణయం జరిగింది అన్నటువంటి విషయాలు అన్నిటి కూడా మనం నేర్చుకోవటం జరిగింది. సో ఎంతో పెట్టుబడి పెట్టి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి యజమానుడు ఆఖరికి కాపులకు దాన్ని గుతకిచ్చి దేశాంతరం వెళ్ళిపోయి పంట చేతికొచ్చే సమయానికి తన భాగాన్ని తీసుకునటం కోసం దాసులను పంపితే ఆ దాసుల ఎడల ఈ కాపులు ఏ రీతిగా వ్యవహరించారు, స్పందించారు, ప్రవర్తించారు అన్నటువంటిది మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఈ దినాన్ని వరకు మనం ఒక 42వ వచనం వరకు, 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పిల్లరా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 35 నుంచి 42వ వచనం వరకు నేను చదువుతాను. యజమానుడు మరి దాసుల్ని పంపినప్పుడు ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిని, మరి ఒకని మీద రాళ్ళు రూబిరి. ఇక్కడ ఉన్నటువంటి లిటరల్ లెక్క ప్రకారం చూస్తే 3 పంపించాడు, తన భాగాన్ని తీసుకురమ్మని ఒక 3 పంపించాడు దేవుడు, యజమానుడు అన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. వాళ్ళలో దేవుడు కొందరిని ప్రవక్తల్ని పంపించాడు ఇశ్రాయేలు సమాజం దగ్గరికి. ఇదంతా సాదృశ్యం అన్నమాట. ప్రవక్తల్ని పంపించాడు, నీతిమంతుల్ని పంపించాడు, అలాగే న్యాయాధిపతులను పంపించాడు. ఇలా 3 రకాలైనటువంటి వ్యక్తులను ప్రతి తరంలో అలా పంపుతూ రావటం అనేది జరిగింది ఇశ్రాయేలు సమాజంతో సమాధానం పడడానికి, వాళ్ళని మరలా తన వాళ్ళుగా చేసుకోవటానికి, తన సొత్తుగా మార్చుకోవటానికి, తన వైపు తిప్పుకోగలగడానికి, తన బిడ్డలుగా మార్చుకోవటానికి దేవుడు ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అయితే దేవుడు పంపిన ఉద్దేశం ఒకటైతే, ఆ కాపులు ఎలాగైతే స్పందించారో చాలా ప్రతికూలంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ప్రవర్తించారో మనం కూడా ఆయా తరాల్లో దేవుడి వైపు తిప్పటానికి వచ్చినటువంటి వారి పట్ల వ్యవహరిస్తున్నామేమో జాగ్రత్త వహించాలి. ఏమండి? ఇకపోతే భాగం అడగడానికి వచ్చినటువంటి వ్యక్తులను ఒకరినేమో పట్టుకొని కొట్టారట, ఒకరిని చంపారట, ఒకరిని రాళ్లతో కొట్టారట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తర్వాత ఏం జరిగింది అని అంటే 36వ వచనంలో ఇలా జరిగిన తర్వాత దేవుడి స్పందన, యజమానుడి స్పందన నిజంగా మనం ఊహించలేము. ఎందుకంటే నా ద్రాక్ష తోట, నా పెట్టుబడి, వాళ్ళు కేవలము కాపు గాయటానికి వచ్చినటువంటి వ్యక్తులు, వాళ్ళ పాత్ర చాలా చిన్నది ఇందులో, వాళ్ళ హక్కు, వాళ్ళ కన్నా అధికారము చాలా తక్కువ.
అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి తన భాగము న్యాయబద్ధంగా రావడానికి సంబంధించి దాన్ని పొందుకోవడానికి మనుషుల్ని పంపితే, ఆ మనుషుల్ని కొట్టి, చంపి, రాళ్లతో కొట్టి, గాయపరిచి ఇలా చేస్తే, వేరొక యజమాని అయితే ఎలా స్పందించేవాడంటే, మొత్తం సైనికులందరినీ పంపించేసి, లేదా కనీసం న్యాయబద్ధంగానైనా సరే వారిని మహాసభకు ఈడ్చి ఆ దుర్మార్గులందరినీ చంపించేటువంటి వాడు. ఎందుకంటే వాళ్ళు చేసింది అన్యాయం, వాళ్ళు చేసింది దుర్మార్గం, వాళ్ళు చేసింది అక్రమం. కానీ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కరుణా సంపన్నుడు అంటే, తర్వాత ఏం జరిగింది అని అంటే, మరలా 36వ వచనంలో, మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేశారు. ఒకసారి కొందరిని పంపిన తర్వాత వాళ్ళను చంపితే మళ్ళీ వాళ్ళకంటే ఎక్కువ మందిని పంపటం ఏంటి? దేవుడికి ఉన్న గొప్ప మనస్సు మీరు గమనించండి పిల్లలు. ఇప్పుడు మనం ఎక్కడన్నా ఒక చోటకి, ఒక దానికి, ఒక పరిస్థితికి, ఒక రిలేషన్షిప్ కి, ఒక దారికి వెళ్తున్నప్పుడు అక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయి, సమస్యలు ఎదురవుతున్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు బేసికల్లీ మనం ఏం చేస్తాం అని అంటే, మరోసారి ఆ పరిస్థితికి వెళ్ళకుండా చూస్తాం కదా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మళ్ళీ పంపుతున్నాడు. మళ్ళీ పంపితే ఏం చేస్తారో తెలియదా దేవుడికి వాళ్ళని కూడా? నేను అడుగుతున్నాను, చెప్పండి. వాళ్ళకంటే ఎక్కువ మందిని పంపించేశాడు కదా దేవుడు. పంపించిన తర్వాత ఇలాగే చేస్తారని దేవుడికి తెలుసా తెలీదా? అమ్మ మాట్లాడండి. 100% తెలుసు దేవుడికి. 100% తెలిసినా కూడా పంపుతున్నాడంటే అదేనండి దేవుడి ప్రేమ. ఇప్పుడు బిడ్డల్ని కంటే అందం పోద్దని అమ్మకు తెలుసా తెలీదా? తెలిసిన అయినా కంటే బిడ్డల్ని కంటే అమ్మ అందాన్ని తగ్గిపోతుంది. ఎందుకంటే అమ్మకున్న అందమంతా బిడ్డల్లోకి వచ్చేస్తుంది. పాలిస్తే అందం చెడిపోద్ది అమ్మకి, అయినా బిడ్డల కోసం చేస్తుంది. అంటే దేవుడు వీళ్ళు ఒకవేళ పోయేంత పరిస్థితికి వాళ్ళు తీసుకొని వచ్చినా, వీళ్ళందరూ కొందరిలోనే మార్పు రావాలి, వాళ్ళు మారగలగాలి అన్నటువంటి మనసు దేవుడిది. వీళ్ళు ఆలోచించాలి. అమ్మకు అందం పోయినా బాధపడదు, కానీ ఎందుకు బాధపడద్దు అని అంటే, అరే ఇంత చేసినా నా ప్రేమను గుర్తించలేకపోయాడు నా బిడ్డ, నా కొడుకు నా కూతురు నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారే, నేను ఎంత చేస్తే అది ఆలోచన చేస్తే తప్ప నా అందం పోయిందని ఆలోచన చేయదు. అలాగే దేవుడు సరే వాళ్ళని చంపారు, కొడితే కొట్టారు, కానీ మార్పు ఏదిరా? దేవుడు కోరేది అది. మనల్ని కూడా మనం ఈ విధంగా రోజు తెల్లవారి లేచి, ఈరోజే కాదు ఈ మధ్యకాలంలో ఎక్కువ సందర్భాల్లో ఏమనిపిస్తుందంటే, తెల్లవారి లేచేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ నిద్రపోదాం అని అనిపిస్తుంది. వెంటనే నాకు దేవుడు మీరే గుర్తొస్తారు. ఎందుకనంటే రోజు బిడ్డలకు తిండి తయారు చేసి పెట్టకపోతే బిడ్డలు ఏమైపోతారో తల్లిదండ్రులుగా మనకు తెలుసు, కాపరిగా నాకు తెలుసు. కాబట్టి అన్నింటినీ అలా సముదాయించుకొని వస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కారణం ఏంటంటే, ఇంత చేస్తూ ఉన్నా కూడా ఒకవైపు దేవుడు, ఒకవైపు ఈ భూమి మీద ఉన్నటువంటి నాయకులు ఏదో ఒక రూపేణ ఎవరెవరో మన కోసం అలా యాగమైపోతూ త్యాగమైపోతూ ఉన్నారు. మనలో మార్పు అనేది రాలేదనుకోండి, మనం ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉన్నాం అనుకోండి, ఏ ఎదుగు బొదుగు లేనటువంటి స్థితిలో ఉన్నాం, ఏ సమర్పణ లేని పరిస్థితిలో ఉన్నాం, ఏ మార్పు లేని పరిస్థితిలో ఉన్నాం. దానివల్ల అప్పుడు బాధపడతారు.
వాళ్ళు నష్టపోయినందుకు బాధపడరు, మనలో మార్పు రానందుకు, మనలో నేర్పు రానందుకు బాధపడతారు. దేవుడు కొందరిని పంపించి వాళ్ళ దగ్గరికి మరలా మరికొందరిని పంపిస్తే వాళ్ళు అలా చేసి పంపించేశారు. మళ్ళీ దేవుడు అక్కడ కూడా డెసిషన్ తీసుకోలేదు. దేవుడికి ఉన్నటువంటి దీర్ఘశాంతం నిజంగా మహనీయుడు. మనం అందరం ఈరోజు బతికి పట్టగడుతున్నాం అంటే ఆ మహనీయుడి యొక్క దీర్ఘశాంతం అయిపోయాడు. ఎంత దీర్ఘశాంతము కలిగినటువంటి మహానుభావుడు అంటే ఆయన. ఒక్కసారి పంపించేశాడు, చంపేశారు. రెండోసారి పంపించేశాడు, చంపేశారు. మూడోసారి కూడా ఏం చేశాడంటే ఎవరు పంపుతున్నారు ఈసారి ఒకసారి చూద్దాం. 37వ వచనం. తుదకు నా కుమారుని సన్మానించెదరు అనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. ఇప్పుడు ఇట్లాంటి జరుగుతున్న పరిస్థితుల మధ్య మన బిడ్డను పంపాలని ఎవరన్నా అనుకుంటామండి? మనకు దేవుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఎంత తేడా ఉంటదంటేనండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా పనికి మన దగ్గరే పని మనుషులు ఉన్నారు అనుకుందాం, కాసేపు దాసులు ఉన్నారు అనుకుందాం. ఏదో ఒక పనిని ముగించుకురమ్మని పంపుతున్నాం, కానీ వాళ్ళు పనిని ముగించుకురాకుండా వీళ్ళే ముగిసిపోయి వచ్చేస్తున్నారు, వీళ్ళే అంతమైపోతున్నారు, వీళ్ళే చచ్చిపోయి వస్తున్నారు. అటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు అయితే గీతే అన్యాయం చేసిన వాళ్ళని శిక్షిస్తాం మనమైతే, లేదా మన పిల్లల్ని పంపం. అక్కడికి ఎవరు లేరండి, ఇంకా దాసులు పని ముగించుకురావటానికి పనోళ్ళు ఎవరు లేరు, ఇంట్లో కొడుకు మాత్రం ఉన్నాడు. అక్కడ చూస్తే పరిస్థితి వాళ్ళు దుర్మార్గులు. ఆ దుర్మార్గుల దగ్గరికి అల్లారు ముద్దుగా పెంచుకునే బిడ్డను పంపుతామా మనం? పోతే పోయింది, ఆ పంట పోతే పోయింది అనుకుంటామా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? పంపిస్తారమ్మా? పంపిస్తామన్నా. రైట్, వెరీ గుడ్ అమ్మా. అట్లయితే చాలా సంతోషం. ఎందుకంటే సర్వసాధారణంగా ఎక్కడైతే ప్రమాదం వాటిల్లుతుందో అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందో 2 సార్లు, అక్కడికి తెలిసి బిడ్డను పంపటానికి ఎవరు సాధారణ పరిస్థితుల మధ్య ఎవరు ఇష్టపడం. ఇంకో విషయం చెప్పంటారా? మనకంటే ఏమవుతుందో తెలియదు, కానీ దేవుడికి పక్కగా తెలుసు కదా. ఇప్పుడు కొడుకును పంపిస్తే కొడుకును కూడా ఏం చేస్తారండి? చంపేస్తారు. కొడుకును కూడా చంపేస్తారని పర్ఫెక్ట్ గా తెలుసు దేవుడికి. తెలిసి కూడా పంపుతున్నాడు, చూసారా? అదండి ప్రేమ అంటే. అంటే ఒక మనిషి గురించి తెలుసో తెలియక ప్రేమించడం కాదు, అన్నీ తెలిసి ప్రేమించాలి, అన్నీ తెలిసి ప్రేమించగలగాలి. అది మనకు శాతం అవుద్దండి. ఉదాహరణకి భర్త భయంకరుడు, వ్యభిచారి, తాగుబోతు, తిరుగుబోతు, తిట్టుబోతు, అన్ని రకాల బోతులు అనుకోండి. ఆయన్ని అన్ని చక్కగా పెట్టి చూసుకుంటున్న భర్తలాగా చూసుకునే మనసు ఎంతమందికి వస్తుంది అంటారు? వస్తుంది అట్లాగా? మాట్లాడండి అమ్మా బ్రదర్స్, ముందు సిస్టర్స్ మాట్లాడాలి ఇట్లాంటి విషయాల్లో. రాదన్నా. సకలం చూసుకుంటున్న భర్తను చూసుకుంటున్నట్టు ఏమి చూసుకోకుండా ఇంకా హరాస్మెంట్ చేస్తున్న వాడిని ప్రేమించే మనసు వస్తుంది రావాలంటే, వచ్చిందంటే అదండి ప్రేమ అంటే. ప్రతి విషయంలో చెప్పిన మాట వింటున్నటువంటి భార్యను ఎవడైనా ప్రేమిస్తాడు, అందులో వెంతే లేదు. ప్రతి విషయంలో యజబెల్లా ఉందనుకోండి భార్య, ప్రతి విషయంలో చెప్పిన మాట వినట్లేదు, మొండిగా వ్యవహరిస్తోంది, అస్సలు వాళ్ళ పడట్లేదు, ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమంటది. అట్లాంటి పిల్లని ప్రేమించటం అది ప్రేమ. లైక్ దేవుడు చేసింది అదే. మనం ఇప్పటి వరకు ఆ స్టేజ్కు, ఆ టాప్ మోస్ట్ స్టేజ్కి వెళ్ళలేదేమో, వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అబిగైల్ ఎంత మంచిదండి,
ఆమె సౌందర్యవతి ప్లస్ మంచి బుద్ధిమంతురాలు కదా. అంత బుద్ధిమంతురాలకి భర్త ఎలా అంటాడు మనకు తెలుసు. నాబాల్ మొరటోడు. ప్రేమించిందా లేదండి భర్తని? ప్రేమించింది. ఎంత ప్రేమించిందనంటే తన భర్త కోసం ఎలాంటోడు అంటే ఆ మొరటోడైన భర్త కోసం తాగి తందనాలాడేటువంటి వాడి కోసం, తనను కాపుగాసినటువంటి వారి మీదకి కాలు దూవుతున్నటువంటి వాడి కోసం, కృతజ్ఞత లేని వాడి కోసం, ముక్కు ముఖం తెలియని ఆయన దగ్గరికి కాలు పట్టుకోవడానికి వెళ్ళిపోయిందండి భర్త కోసం. అదండి ప్రేమ అంటే. కాబట్టి ఒకరి గురించి పూర్తిగా తెలిసినా మనం స్వచ్ఛమైనటువంటి ప్రేమను అందిస్తున్నాం అనుకోండి, అది దేవుడి ప్రేమ అంటే. అది దానికి తిరుగుండదు, మర్చిపోకండి. ఆ ప్రేమకు, అట్టి ప్రేమకు తిరుగుండదు. కానీ మనం ఎలాంటి ప్రేమ అంటే, సుంకరులను మీ అలాగే చేయుచున్నారు కదా అంటాడు చూసారా ప్రభు. సుంకరులు ఏం చేస్తారు? మనకి ఎవరైతే వందనాలు చెప్తారో వాళ్ళకు వందనాలు చెప్తాం. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తాం. ఐ లవ్ యూ అంటేనే ఐ టు లవ్ యూ అంటాం. ఐ హేట్ యూ అన్నోళ్ళని ఐ లవ్ యూ అనగలిగినటువంటి స్టేజ్కి ఎదగాలి మనం. అది అది గొప్పతనం. అంత ఉదాత్త హృదయం వస్తుందా మనకి? అలాంటి హృదయం ఉంటే ఎవడంటే మనల్ని కాదనుకునేది. మనకు తిరుగుండదు, మర్చిపోకండి. అది అల్టిమేట్ లవ్ అంటారు దాన్ని. దేవుడు చేసింది అది. ఆ దుర్మార్గుల దగ్గరికి, వాళ్ళ దుర్మార్గుల మార్పు కోసం ఎందరినో పోగొట్టుకోవాలని ఆలోచనలో వచ్చాడు. ఆఖరికి ముద్దుల కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి సైతం పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. పోగొట్టుకొని మరి మనల్ని కావాలనుకునే పరిస్థితికి రావటం అనేది అన్ని తెలిసి, మరి అన్ని తెలిసి. అది దేవుడి గొప్పతనం. పిల్లలు చూడండి 38వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అయినను కొడుకుడు పంపిన ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకున్నారట. ఇతను చంపేద్దాం అంటే, ఎందుకంటే ఇది ఒక ఆటంకం. ఇతను వారసుడు కదా, వారసుడు కాబట్టి అడ్డంగా ఉన్నాడు, ఆటంకంగా ఉన్నాడు. అతన్ని చంపేయాలి. ఎందుకంటే ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోతాయి. దాసుల్ని చంపేశాం, వాళ్ళు మన దగ్గర వాళ్ళ భాగాలను అడిగినందుకు చంపేశావు. ఇప్పుడు వారసుడు వచ్చాడు. ఇప్పుడు వారసుడిని చంపేస్తే ఏమవుద్దంటే భాగము మందే అయింది, తోట మందే అయిపోతుంది. కాబట్టి దీన్ని చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఒక ఆటంకంగా ఒక మనిషి, ముఖ్యంగా ఒక ఆస్తిపరుడు ఉండగలిగిన పరిస్థితి ఉంటే, ఆ ఆస్తి మీద ఎవడైనా కన్నేస్తే అయితే గీతే ఆస్తి ఏ సమస్య లేకుండా, ఏ ఆటంకం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఇచ్చేస్తే ఓకే, బతికిపోతాం. అలా కాకుండా లేదు అని అడ్డం పడితే ఏమవుతుంది తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాబోతు ద్రాక్ష తోట తెలుసు కదా మనకు. ఆహాబు రాజు, ఇశ్రాయేలు రాజు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నప్పుడు నాబోతు ద్రాక్ష తోట దగ్గరికి అది కావాలి అని వచ్చాడు ఆహాబు రాజు. నాబోతు గారు క్లారిటీగా చెప్పారు, అయ్యా ఇది మా తాత ముత్తాతల నుంచి నాకు వస్తున్న స్వాస్థ్యం, ఇది నేను ఇవ్వలేనయ్యా అని ఆయన స్మూత్ గా రిజెక్ట్ చేస్తాడు, తిరస్కరిస్తాడు. సున్నితంగానే తిరస్కరిస్తాడు నాబోతు. మరి వదిలేశాడా అక్కడితో అంటే, సర్లే పాపం వాళ్ళది ఏదో తాత ముత్తాతలుగా వస్తున్నటువంటి వారసత్వంగా వస్తున్న ఆస్తట, నాకైతే మొత్తం దేశమంతా భూములు ఉన్నాయి, పాపం అతనికి ఉండేది ఒకటే, ఎందుకులే వదిలేద్దామని ఆలోచన చేయలేదు.
ఓకే, నువ్వు అడ్డం పడ్డావు. ఇప్పుడు నాకు ఈ తోట కావాలి. తోట కావాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి డబ్బులన్నా ఇవ్వాలి, లేదా దానికి బదులుగా మరొక పొలం అన్నా ఇవ్వాలి. అంటే ఆ డబ్బు తీసుకోవట్లేదు, మరొక పొలం తీసుకోవట్లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈ తోట నాకు కావాలి ఇప్పుడు. ఏమి లేదు, నాబోతు అడ్డు తొలగించాలి. నాబోతు అడ్డు తొలగిస్తే తోట నాదే అయిపోతుంది. సేమ్ వీళ్ళు కూడా, ఈ గుత్తదారులు కూడా ఏం చేయాలనుకున్నారంటే, అడ్డు తొలగిచ్చేస్తే ఈ భాగమే కాదు, వాళ్ళ వంతు భాగం పంటలో భాగమే కాదు, తోటంతా మాదైపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో చంపేసేయాలని చూడాలి. అందుకే మీరు చూడండి, ఇది మనం ఆలోచన చేస్తే, వాళ్ళ నోటికాడ కూడు, ఆ మనుషులను, యూదులను, దేవుని పిల్లల్ని దుర్మార్గంగా, మేము దేవుని ప్రతినిధులము, మీ భాగాలు మాకు ఇవ్వాలి, మీ సంపాదనలో నుంచి భాగాలు మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అర్హులు కాకపోయినా కూడా తీసుకుంటారు. ఏమండి, అర్హులు తీసుకోవచ్చు, తప్పులేదు. మందను గాచిన వాడు మంద పాలు తాగాలి. అది దేవుడు చట్టమిస్తున్నటువంటి ఒక వెసులుబాటు. కాస్తున్నటువంటి కాపరికి మందపాలును తాగని వాడు, మందను కాచి మందన పాలు తాగను కాచినవాడికి ఇవ్వాలి. దోచుకున్న వాడికి వాళ్ళు దోచుకుంటామేమో, మీరు దేవుడికి ఇస్తున్నారు, దేవుడి ప్రతినిధులకు ఇస్తున్నారు, మీకు ఆశీర్వాదం అవుతుందని చెప్పేసి ఏదో ఒక రూపాయన వాళ్ళు పబ్బం కట్టుకుంటున్నారు. ఇట్లాంటి వాటన్నిటిని యేసుప్రభులు వారు ఎండగట్టారు. అందుకే మా నోటికాడ కూడును తీసేస్తున్నాడని ఏం చేద్దాం ఇప్పుడు అని అంటే, తీసేస్తున్నాడే లేకపోతే మనకు లైన్ క్లియర్ కదా. కాబట్టి యేసుప్రభుని ఏదో ఒక రూపైనా చంపించేద్దాం. అందరికీ గుదిబండగా మారాడు కాబట్టి ఈయన్ని తీసేద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కాకపోతే తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒకసారి చూడండి, ఈ స్వాస్థ్యము మనకు వచ్చేస్తుంది ఇతను చంపేస్తే అని తమలో తాము చెప్పుకొని 39వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 39వ వచనం, అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కరెక్ట్ గా యేసుప్రభు విషయంలో మనం చూస్తే, ఆయనను యెరూషలేము బయట గవిని వెలుపట అని అంటారు కదా. గొల్గొతా కొండ మీదకి ఆయన్ని సిలువ మోయించి తీసుకెళ్లి చంపేయటం అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాస్తవంగా గమనించగలిగితే, ఈ పోలిక ప్రకారం చూస్తే యేసు ప్రభును పొట్టన పెట్టుకున్నది కాపులు, అంటే వాళ్ళకు సాదృశ్యమైనటువంటి శాస్త్రులు, పరిశీలు అనగా యూదా నాయకులు అని మనం అర్థం చేసుకోగలం. ఇంతకు యేసు ప్రభు మరణం వెనక ఆ పాత్ర ఇస్కరియోతు యూదాదా, యూదా మత పెద్దలదా, లేదా వీరిని సిలువ వేయము అనే కేకలు వేసిన ప్రజలదా, దేవుడిదా? మాట్లాడండి ఎవరన్నా. దేవుడిదే. మరి దేవుడిదే అయితే ఇస్కరియోతు యూదా పట్టించినందుకు వానికి శ్రమ అంటాడు. అట్లాగే మీ మీదికి దేవుడి ఉగ్రత వచ్చేస్తుంది, మీరు నీతిమంతుని సిలువకు అప్పగించేశారు, మీరు పాపం చేశారు అని పేతురు గారు కూడా మాట్లాడతాడు పెంతెకొస్తు పండుగ దినాన అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో. మరి వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు, చంపించిన వాళ్ళది తప్పు అన్నటువంటి రీతిగా యేసు ప్రభు ఉపమానంలో చెప్తున్నాడు, యూదా నాయకులది తప్పు అంటున్నాడు. ఇప్పుడు దేవుడే ఆ కార్యం జరిగిస్తే ఆ కార్యానికి వీళ్ళు సపోర్ట్ అయ్యారు కదా. ఒకవైపు ఇస్కరియోతు యూదా హెల్ప్ చేసినట్టు అయింది, ఒకవైపు ఈ పెద్దలందరూ హెల్ప్ చేసినట్టు అయింది, ఒకవైపు యూదా ప్రజలు హెల్ప్ చేసినట్టు అయింది. అలా హెల్ప్ చేస్తూ దేవుడు అనుకున్న సంకల్పానికి వీళ్ళు దన్నుగా నిలబడినట్టు ఉంటే వాళ్ళకు శ్రమ అంటాడేంటి? వాళ్ళు చేసింది పాపం అంటాడేంటి? ఎందుకు అలాగా? మాట్లాడండి. అది జరగాల కానీ దానికి సహకరించిన వాళ్ళది
తప్పు అని. అది జరగాల గాని దానికి మనం ఆజ్యం పోసి దానికి సపోర్ట్ చేయడము తప్పు అని. అప్పుడు దేవుడి సంకల్పం కదమ్మా, దేవుడి సంకల్పం. మనం దానికి సపోర్ట్ గా ఉంటే తప్పేముంది? సత్యమునకు సహాయకులంగా ఉండాలి కదా మనం. ఉద్దేశం తప్పన్నారు. ఎట్లా తమ్ముడు ఒకసారి చెప్పు. దేవుడు పంపించినటువంటి ఉద్దేశము మనందరి పాపాల నిమిత్తం చనిపోవాలని, కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. దేవుని సంకల్పం నెరవేరాలని కాదు. ఈయనకు మనకు అడ్డుగా ఉన్నాడు, ఈయనను తొలగించాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు సిలువ వేశారు కాబట్టి ఆ ఉద్దేశం తప్పు. రైట్, వెరీ గుడ్ తమ్ముడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒకటే, మన పాపాల నిమిత్తం క్రీస్తు చనిపోయాడు అని అనే స్టేట్మెంట్కి, అనే ఆలోచనకి, అనే భావనకి యేసు ప్రభువును చంపడంలో మనం పాత్రధారులమయ్యాము అన్నదానికి తేడా ఉందా లేదా? మన కోసం ప్రభు చనిపోయాడు అన్నానికి, మనం ప్రభుని చంపేశాం అన్నానికి తేడా ఉందా లేదా అండి? 100% తేడా ఉంది. 100% తేడా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారిని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించబడ్డాడు. దేని కొరకు? బలైపోవటం కోసం. అయితే ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేవుడు ఏదో ఒక రూపేణ ఆ పనిలో ఆయన్ని తీసుకెళ్ళిపోతాడు. మనం మాత్రం ఈ పనిలో ఇన్వాల్వ్ కాకూడదు. ఉదాహరణగా ఒక మాట చెప్తాను మీకు. మనిషికి ఉరిశిక్ష ఖరారైంది. అది న్యాయబద్ధంగా అయిందో లేకపోతే అన్యాయంగా అయిందో, మొత్తానికి ఉరిశిక్ష ఖరారు చేశారు ఒక మనిషికి. రేపు ఉదయం తెల్లవారు 4 గంటలకి అతన్ని ఉరిదీయాలి. ఈలోపే ఇంకొకడు వచ్చి ఇక అతన్ని కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్ళిపోయేటప్పుడే మధ్యలో చంపేశాడు. రేపు తెల్లారి చావాల్సిన వాడిని కోర్టు ప్రాంగణంలోనే ఇంకొకడు వచ్చి చంపేశాడు. ఇప్పుడు చంపేసిన వాడిని చట్టం ఏం చేస్తుంది చెప్పండి? ఎందుకు వేస్తుంది? ఇప్పుడు రేపు తెల్లారి ఎట్లాగా చచ్చిపోయే వ్యక్తి కదా, రేపు ఎట్లాగా చచ్చిపోయేవాడు కాబట్టి నేను ఈరోజు చంపేశా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అది న్యాయస్థానం చేస్తే తప్పు కాదన్న, మనము దాన్ని తీసుకుంటే తప్పు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అంటారు కదా, అది ఇదే. కాబట్టి దేవుడు చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పుడు దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగితే ఏమన్నాడు అబ్రహాం గారు? దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. మరి మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అది అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు అది. ఓకేనండి. ఈ ప్రశ్న అహ్మద్ దీదాత్ అనేటటువంటి ఒక పెద్ద ఆయన ఈ సౌత్ ఆఫ్రికాలో దర్బన్ సిటీ అనే దానిలో ఉండేవాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ బోధకులందరినీ కూడా చాలా మందిని మట్టి గర్పించాడు. అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, సాతాను ఎక్కడన్నా శుభకార్యం చేస్తాడా అని అడిగాడు. సాతాను కదా ప్రేరేపించింది, క్లారిటీగా ఇస్కరియోతు యూదాను ప్రేరేపించాడు అని ఉంటది కదా. మరి అటువంటి ప్రేరేపణ యేసుప్రభును సిలువకు అప్పగించాలనే ప్రేరేపణ సాతానుది అయితే, యేసుప్రభు సిలువను ఎక్కటం వల్లే లోకానికి రక్షణ వచ్చిందంటే ఇండైరెక్ట్ గా సాతాను శుభకార్యం చేసినట్టు కదా అని అడిగాడు. అసలు దాని వెనక మరి మీరు విన్నారో లేదో తెలియదు కానీ సాతానుకు చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. ప్రపంచంలో అందరినీ కన్ఫ్యూజ్ చేసాడు వాడైతే, వాడిని కన్ఫ్యూజ్ చేయటానికి వచ్చిన వాడు యేసుప్రభు. ఎందుకనంటే ఎన్నో సందర్భాలు మీరు గమనించండి, యేసుప్రభుల వారు నేను యెరూషలేముకి వెళ్తాను, చనిపోబోతానంటే, ప్రభువా అది నీకు దూరం అవును గాక అని చెప్పించింది సైతాని. అవునా కాదా? అలాగే కేకలేయించి ఇస్కరియోతు యూదా చేత పట్టించేటట్టు సిలువకు అప్పగించేటట్టు చేసింది సాతాని. ఇప్పుడు వాడి స్టాండు యేసుప్రభు సిలువకి వెళ్ళాలని ఒక స్టాండ్ అనుకుంటే, మరి సిలువకి వెళ్తున్నానంటే ఎందుకు అడ్డం పడ్డాడు? కన్ఫ్యూజన్.
అంటే యేసు ప్రభు ఏం చేయబోతాడు, ఏం జరగబోతోంది అనేది వాడికి అర్థం కాదు, అంతుపట్టదు. అది కొంతవరకే వాడికి. భవిష్యత్తు జ్ఞానం దయ్యానికి లేదు, వాడికి డైలమానే అంతే. అలా కన్ఫ్యూజన్ కు గురి చేసినటువంటి వాడు యేసు ప్రభువు వారు దయ్యాన్ని. అందుకే వాడు నేను సిలువనెక్కుతాను అని అంటే భయపడతాడు యేసు ప్రభు విషయంలో. ఈయన సిలువనెక్కితే నాకెక్కడ ఇబ్బంది ఉంది. ఎందుకంటే ప్రారంభం అని చెప్పాడు ఆది కాండంలో 3వ అధ్యాయంలోనే మనకు 15వ వచనంలో ఉంది కదా, యేసు ప్రభుకు సంబంధించి స్త్రీ నీ మడిమ మీద కొడుతుంది. ఆ స్త్రీ అన్నటువంటి దగ్గర మనకి ఏముంటుందంటే అతడు కొడతాడని, అంటే ఆమె గర్భంలో స్త్రీ గర్భవాసుల్లో నుంచి మానవ రూపాన్ని ధరించుకుని వచ్చినటువంటి ఒక దైవసుతుడు వస్తాడు. ఆయన వలన నీకు మూడింది. అపవాది క్రియలను లయపరచుటకే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. పొరి బానే ఉంది, మరణించబోతానంటే వద్దంటాడు. మళ్ళీ ఏమంటాడు, సిలువ వేయించండి, సిలువ వేయించండి, సిలువకు అప్పగించడానికి అందరినీ ప్రేరేపించాడు. పోనీ అక్కడితో అయిపోయిందా అని అంటే, వామ్మో 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుంది, సమాధిని భద్రం చేయించండి అని అంటాడు. ఇదంతా యేసు ప్రభు చేసినటువంటి దివ్యమైన కార్యం. కాబట్టి దేవుడి దివ్యమైన సంకల్పం ఏ రీతిగానైనా నెరవేరుస్తాడు. ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. దేంట్లో ఇన్వాల్వ్ అవురా అన్నాడు, దాంట్లో అవ్వాలి మనం, అంతవరకే. క్రీస్తు సిలువకు సాక్షులంగా ఉండాలి మనం, సిలువ వేసేవారికి కాదు ఉండాల్సింది. క్రీస్తు యొక్క మరణానికి మనము ప్రతినిధులుగా ఉండాలి, ఆయన త్యాగానికి సాక్షులంగా ఉండాలి తప్ప ఆయన్ని చంపినటువంటి ముఠాలో మనం సభ్యులు అవి ఉండకూడదు. అందుకే అక్కడ తప్పు వాళ్ళది. కాబట్టి గవిని వెలుపట ఆయన శ్రమ పొందాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. చిత్రమైన విషయం ఏంటంటే, మునుపు శిష్యులకు చెప్పాడు 3 సార్లు ఏమనంటే, నేను మరణించబోతున్నాను, యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, సో ఈ విధంగా జరుగుతుంది, మనుషులకు అప్పగించబడతాను, అన్యాయపు తీర్పులోకి వెళ్ళిపోబోతాను, ఇవన్నీ శిష్యులకు తెలియపరిచాడు. ఇప్పుడు శత్రువులకు కూడా చెప్తున్నాడు ఉపమానం రూపంలో. ఏమనంటే, ఒరేయ్ మీరే ఈ పాతకం మూట కట్టుకోబోతారు అని. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటాడండి. మనం ఏ పాపాన్ని అయితే చేయబోయి నష్టపోతామో దాని గురించి ముందే చెప్తాడండి మహనీయుడు, ముందే చెప్తాడు. ఇప్పుడు కయీను ఉన్నాడండి, కయీను తమ్ముణ్ణి చంపటానికి ముందే మాట్లాడా లేదా? కయీను తమ్ముడితో మాట్లాడి చంపటానికి ముందే మాట్లాడాడు. వెంటనే వాడు దేవుడు అర్పణ అంగీకరించకపోయేసరికి ముఖం చిన్నబుచ్చుకుంటే, కయీను ఎందుకయ్యా అలా ఉన్నావు, నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు ఎందుకు, నువ్వు వాకిట పాపం పొంచి ఉంటది, సత్క్రియ చేస్తే నువ్వు ఎందుకు తలదించుకుంటావు, తల ఎత్తుకోవా అని మాట్లాడతాడు. కాబట్టి ఇదంతా ఎందుకంటే కయీను ఈ పాపం చేయకూడదని, ఇస్కరియోతు యూదా కూడా ఇట్లాంటి పాపాలు చేయకూడదనే ఉద్దేశంతో ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి మానవుడు. కయీను కంటే ఒకసారి మాట్లాడు దేవుడు వచ్చి. కానీ యేసు ప్రభుల వారి ద్వారా ఎన్నిసార్లు. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి, ఏమని రాయబడిందో ఒకటి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలం మందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన చాలా కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. మరే డబ్బు ఎందుకురా, ఈ డబ్బు పిచ్చి ఏంట్రా నాయన, నీకేం తక్కువైంది? అసలు దేవుడి దగ్గరికి వస్తే నిజంగా ఎవరికి కూడా తక్కువ కాదండి, మనమే చేస్తున్నాం, మనమే ఆ విధంగా కల్పిస్తున్నాం. నేను చాలాసార్లు మీతో చెప్పాను, నన్ను చూసినటువంటి వాళ్ళు
సాధ్యమైనంత మేర ఏం చేయాలనుకుంటారంటే, ఇలాంటి కష్టాలు మాకు వద్దు అనుకుంటారు. తర్వాత కింద ఉన్నటువంటి జూనియర్స్ ఇక వారసులే ఉన్నారనుకోండి. నాకైతే కొడుకు లేడు గాని, భౌతికంగా ఉన్న కొడుకు లేడు గాని ఆత్మీయ బిడ్డలు ఉన్నారు కొడుకులు. భౌతికంగా ఉన్నటువంటి కొడుకు ఉన్నాడు అనుకోండి, వాడు ఈ పరిస్థితికి రావడానికి తటపటాయించేవాడు. ఎందుకనంటే ఇక్కడ పరిస్థితులన్నీ వేరే. సేవలు 2 రకాలుగా జరుగుతాయి, ఎప్పటికి మర్చిపోకండి. ఒకటి బలహీనులతో కలిసి జరిగే సేవలు, బలవంతులతో కలిసి జరిగే సేవలు. బలవంతులతో కలిసి చేసే సేవలు ఎలా ఉంటాయంటే, ఇక వాడు ఎటువంటి జీవనోపాధి సంబంధమైన పని ఏది పెట్టుకోకూడదు. పూర్తిగా బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటే తనకు కావలసినటువంటి బిడ్డలందరూ చూసుకుంటారు. ఇది బలవంతుల మధ్య జరిగే సేవ. బలహీనుల మధ్య, ఆత్మీయ బలహీనుల మధ్య జరిగే సేవ ఎలాంటిదంటే, వాడి పనులు చేసుకుంటూ, వాడి సంపాదన వాడు చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉండి కూడా ఉచితంగా అందరికీ సేవలను చేస్తూ ఉంటాడు. ఇది ఆత్మీయ బలహీనుల మధ్య జరిగే సేవ. ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వాళ్ళ మధ్య సేవ చేయాలి అంటే సవాలుకరమైందే. అది అందరూ ఇష్టపడరు. మందను గాచినోడు మంద పాలే తాగకుండా చేయాలి సేవ. అది ఎవరికి ఇష్టమవుద్దండి అసలు? కాబట్టి అటువంటి సేవలను చూస్తున్నప్పుడు వద్దు నాయన, ఈ పని మనకు వద్దనే వద్దనుకుంటారు. అలా భయపెట్టేటటువంటిది ఆత్మీయంగా ఉన్నటువంటి మీకు నా విషయమే ఎన్నోసార్లు, ఎప్పుడు నేను జాబ్లో జాయిన్ అయ్యి 16 ఏళ్ళు అయిపోయింది. 16 ఏళ్లగా అనుకుంటుంది ఒకటి, జాబ్ మానేసి సేవ చేయాలి. ఎందుకంటే ఎవరికి అందుబాటులో ఉండడానికి కావట్లేదు నాకు. మీ ఇదిగా ఆన్లైన్ ద్వారా తప్ప ఎవరి ఇళ్ళకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటా, వాళ్ళతో మాట్లాడాలి, ఎన్నో విషయాలు ఇంకా మెలకువలు నేర్పించాలి, కుటుంబంలో ఉన్నటువంటి సాధక బాధకాలను తెలుసుకోవాలనుకుంటాను, ఇంకా ఎన్నెన్నో చేయాలనుకుంటాను, ఎన్నో చోట్లకి ఇంకా తిరగాలన్నటువంటి ఆలోచన, ఎన్నో సేవలు అందించాలన్న ఆలోచన. ఇవన్నిటినీ నేను చేస్తున్న ఉద్యోగం ఆటంకపరుస్తున్నట్టుగా అనిపించడాన్ని బట్టి నేను ఆపేసుకోవాలనుకున్నా, కానీ కుదరలే. ఎందుకనంటే విశ్వాసులలో ఇంకా ఆ స్థాయి రాలే. సరే, అది వస్తుందో రాదో మొత్తానికి. ఎందుకనంటే ఎప్పటికీ బైబిల్లో 2 రకాలైనటువంటి దారులు ఉన్నాయి. ఆ 2 రకాలైనటువంటి దారులు ఒక దారిలో వెళ్ళాలి సేవకుడు, అంతవరకే. తర్వాత వారసత్వం, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో రీతులుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక రోజు నానా విధములుగా మాట్లాడాడు. ఈనాడు ఈ దినాల అంతాల్లో కుమారుడు ద్వారా మాట్లాడాడు. కుమారుడు ద్వారా మాట్లాడడం అంటే ఈ రోజు మనతో మాట్లాడడం ఏంటంటే వాక్యం ద్వారా మాట్లాడటం. దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే కల్లో మాట్లాడాడు, ప్రార్థనలో మాట్లాడాడు, స్వప్నంలో మాట్లాడాడు అనేది కాదు రైట్. దేవుడు వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే మాట్లాడతాడు, ఇది కరెక్ట్. దేవుడి మాట మనం వింటూ ఉండగా దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా అనేది కరెక్టు. దేవుడు మాట్లాడడానికి అనకండి, తప్పు. దేవుడు అసలే మాట్లాడు అనేది తప్పు. దేవుడు మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, ప్రతిస్పందించే దేవుడు, ఫలమిచ్చే దేవుడు. ఆయన మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? బైబిల్ చదవటం, బైబిల్ వినటం అని అంటే, దేవుడి మాటలు వినటం అంటే దేవుడు మాట్లాడుతున్నట్టు అర్థం. కాబట్టి ఎన్నో రీతులుగా ఇస్కరియోతు యూదాతో కూడా మాట్లాడాడు. ఏం తక్కువైంది మిగతా శిష్యులకి? జనాల నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా యేసుప్రభు దగ్గరుండి చూసుకున్నాడు వాళ్ళని. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో తీర్చుకుంటూ ఉండగలిగాడు. కాబట్టి కొద్దివేలైనటువంటి పరిస్థితి ఉన్న అత్యాశ, పేరాశ, దాంతో ఎన్నిసార్లు ప్రభు డబ్బు గురించి చెప్పడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఏమండి, ఎన్నిసార్లు మాట్లాడటం జరిగిందండి? వద్దు, నా కలిమి విస్తరిస్తే జీవానికి మూలంగా అని చెప్పాడు. మీరు సిరికిని దేవునికి దాసులే ఉండనేరు అని చెప్పారు. నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం ఎక్కడ ఉంటుందని చెప్పాడు. ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కాదు, తన ధనము మీద నమ్మిక ఉంచువారు పరలోకంలో చేరని. ఎన్ని రీతులుగా మాట్లాడినా కూడా మారను, ఉంటారు. అలా ఉంటారు. కనుక పిల్లరా,
గమనించండి, యేసు ప్రభుల వారిని ఆ విధంగా పొట్టన పెట్టుకోవటం అనేది యూదుల తప్పే, పెద్దల తప్పే. అందుకే ఎన్నోసార్లు వాళ్ళకి ఇంతకుముందు మీతో చెప్పారు అనుకుంటున్నాను, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళకి క్షమించు అంటాడు కదా. క్షమించు అని దేవుణ్ణి అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాప్తీసం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటారు? అలాంటి వాళ్ళ పాపాలకు క్షమాపణ పొందారు కదా. యేసుప్రభే దేవుణ్ణి అడిగేశాడు కదా, తండ్రి వీళ్ళని క్షమించని. క్షమాపణ ఆ విధంగా పొందుకున్న తర్వాత క్రీస్తు ద్వారా వాళ్ళు బాప్తిస్మాన్ని ఎందుకు తీసుకున్నారంటారు? మళ్ళీ నీతి యావత్ ఆ విధంగా జరగాలి కాబట్టి యేసుప్రభు చూపించినాడు కదన్నా మనకు మార్గం. అది కాదమ్మా. ఇప్పుడు వాళ్ళు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరువురు కనుక వీళ్ళు క్షమించు అని అడిగేశారు. యేసుప్రభు అడిగేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏ పాపాలు ఉండవు కదా. ఏ పాపాలు లేకపోయినటువంటి వాళ్ళు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? యేసుప్రభుల వారికి ఓకే, అది వేరే సంగతి. ఇంకా ఏమన్నా వేరే పరిస్థితి ఏమన్నా ఉందా? దీన్ని బట్టి నేను చూస్తూ ఉంటే నాకు ఏమర్థం అవుతుందంటే, నేను లేటెస్ట్ గా ఈ జేసీసీ మెసేజెస్ లోను, జేసీసీ షార్ట్ మెసేజెస్ లోను 7 మాటల మీద వ్యాఖ్యానాలు మాట్లాడాను. వాటన్నిటిలో వీటన్నిటికి ఆన్సర్స్ ఉన్నాయి. ఎవరన్నా మీరు విన్నారేమో అని అనుకున్నాను నేను. అలాగే చర్చిలో కూడా కొన్ని సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదమ్మా. ఎవరికి ఐడియా లేదా? లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభుల వారు క్షమించమని చెప్పింది అన్యాయంగా యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగిస్తున్న ఆ సందర్భంలో చేసిన, ఆ విషయమై చేసిన పాపాల విషయంలో మాత్రమే యేసు ప్రభుల వారు క్షమాపణ అడిగింది తండ్రిని. అంతే తప్ప వాళ్ళు ఊహొచ్చినప్పటి నుంచి చేసినటువంటి పాపాలకు కాదు క్షమాపణ. నీకు అర్థమవుతుందా తేడా? వాళ్ళకు ఊహొచ్చినప్పటి నుంచి చేసిన పాపాలు ఉన్నాయే, వాటన్నిటి కొరకు కాదు క్షమాపణ. అందుకే వాళ్ళకి ఏం అవసరమైంది? బాప్తిస్మం అవసరమైంది. ఈ డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే సాతాను శుభకార్యం చేస్తాడా అన్నటువంటి రీతిగా మనం కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏదో ఒక రూపేణ రక్షణ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఆ కార్యంలో మనము జోక్యం చేసుకోవటం అనేది పాపం. దేవుడు ఎక్కడైతే జోక్యం చేసుకోవాలన్నాడో అక్కడ జోక్యం చేసుకోవాలి. ఓకే, కాబట్టి సత్క్రియల్లో జోక్యం చేసుకో అన్నాడు, సంఘ కార్యాల్లో జోక్యం చేసుకో అన్నాడు, వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశం చేయవాడితో సమస్త సద్విషయాల్లో పాలివాడే ఉండాలన్నాడు. అలాంటి వాటిలో పాలుపోగలు పొందుకోమని దేవుడు చెప్తూ ఉంటే, దేంట్లోనైతే ఇన్వాల్వ్ కాకూడదు దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం, దేంట్లో ఇన్వాల్వ్ కావాలో దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా పోతాం. అది మనం చేసే పాపం. ఓకే, సరే, ఏది ఏమైనా ఇక్కడ గమనించగలిగితే ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపేశారంటే యేసు ప్రభుల వారిని కూడా ఇదే రీతిగా మనం చూడగలిగితే ఈ యెరూషలేము వెలుపల ఆయన శ్రమ పొందినటువంటి పరిస్థితి మనం చూడగలం. ఇదే విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. చూడండి, గవిని వెలుపట, ద్రాక్ష తోట వెలుపట చంపేశారు అన్నటువంటి దానికి కరెక్ట్ గా సోటుపులయ్యే విధంగా ఆ స్వాస్థ్యం కలిగినటువంటి వారసుని వాళ్ళు గవిని వెలుపట అనగా ద్రాక్ష తోట వెలుపల అనగా యెరూషలేము బయట ఆయన సిలువ వేసి చంపినటువంటి దానికి సాదృశ్యంగా ఈ విషయం అనేది కనబడుతుంది. ఇకపోతే ఇంత చెప్పిన తర్వాత 40వ వచనంలో యేసు ప్రభుల వారు అడిగిన ప్రశ్న, మత్తయి సువార్త 21వ అధ్యాయం 40వ వచనం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయును అని అడిగాడు. యేసు ప్రభుల వారు ఉపమానం చెప్పిన తర్వాత
ఇప్పుడు మనం కథ చెప్పిన తర్వాత ఏమంటాం చెప్పండి, ఆఖరిలో పిల్లల్ని కథ అంతా చెప్పిన తర్వాత ఒక మాట అడుగుతాం. బాగా తెలివిమంతులైనటువంటి వాళ్ళు ఏమ్మా భావం చెప్పండి అని అంటాము. వెరీ గుడ్. ఇంకొక పదం కూడా చెప్తాం అమ్మా. భావం ఓకే, తాత్పర్యము ఓకే, అదే పర్యాయ పదం. ఇంకా కథలోని నీతి, అది కథలోని నీతి అడుగుతాం. మరి ఈ కథ అంతా బాగానే ఉన్నావు కదా, వాడు కథ చెప్పేటప్పుడు అంతా జాగ్రత్తగా వాడు తలోంచుతాడు, అట్లా ఇట్లా ఇన్వాల్వ్ అయిపోతాడు, అన్ని చేస్తాడు. ఆఖరిలోకి ఎవరే ఇంతకు ఈ కథలో ఏం నీతి కనుక్కున్నావు నువ్వు అని అడిగితే అది చెప్పలేదు, అది చెప్పగలిగాను. కథ అంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో కన్క్లూజన్ వస్తుంది. అదేంటి అంటే దురాశ దుఃఖానికి చేటులోనే ఉన్నారు మీరు, చేటులోనే ఉన్నారు. మీకు ఆల్రెడీ మెసేజ్ కూడా మనం దురాశ దుఃఖానికి చోటు అని మెసేజ్ కూడా మాట్లాడడం జరిగింది. చేటు కాదు అది, చేటు అంటే నష్టం. దురాశ దుఃఖానికి నష్టం ఏంది? పదమే తప్పది, అప్డేట్ అవ్వండి. దురాశ దుఃఖానికి అది చేటు కాదు, దురాశ దుఃఖానికి చోటు, అది కరెక్ట్. అర్థమవుతుందమ్మా? రైట్. అంటే ఒక కన్క్లూజన్ ఏమని చెప్తావు అంటే, అరే దురాశ పడకూడదు, దురాశ దుఃఖానికి దారి తీస్తుంది, అది చోటుగా మారుతుంది దుఃఖానికి అనేటటువంటిది ఒక కన్క్లూజన్. అలాగే తొందరపడడం మంచిది కాదు అనేది ఒక నీతి. ఇక్కడ కూడా ఉపమానం చెప్పిన తర్వాత యేసు ప్రభుల వారు ఇదంతా విన్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటది, ఇదంతా పరిణామం మీరు విన్నారు కదా, నీతి అడగడు ప్రభు. ఇదంతా విన్న తర్వాత ఆ తీర్పు ఇప్పుడు మీరు చెప్పండి బాబు అని అడిగాడు. అప్పుడు నిజంగా వాళ్ళు యేసుప్రభు చెప్పినటువంటి దానిలో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అయ్యి ఏమని చెప్తున్నారు చూడండి, 41వ వచనంలో చదవండి ఒకరు. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తదారునికిచ్చినని ఆయనతో చెప్పిరి. చూడండి, ఇక్కడ ఆ దుర్మార్గులను అనే మాట చెప్పడం జరిగింది. చిత్రమైన విషయం ఏంటంటే, ఈ దుర్మార్గులు వీళ్ళే అని వీళ్ళు గ్రహించలేకపోయారు. గమనించండి, చెప్పిన ఉపమానంలో నీతి వాళ్ళు అక్కడ గ్రహించలేకపోయారు. మా గురించి చెప్పాడంటే తర్వాత ఎప్పుడో ఈ నెక్స్ట్ వేరే విషయాలు కూడా గట్టిగా యేసుప్రభులు వారు చెప్తారు, అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు తప్ప ఈ ఉపమానాలు చెప్పేటప్పుడు గ్రహింపు లేదు వాళ్ళకి. దుర్మార్గులు వాళ్ళు అని అనుకున్నారు. నిజంగా ఆ దుర్మార్గులు ఎవరంటే ఈ యూదా నాయకులే. వీళ్ళు కఠినంగా శిక్షించబడి సంహరించబడాలి అన్నటువంటి విషయం అసలు వాళ్ళే ఈ పొరపాటు చేస్తున్నారని తెలియకుండానే వాళ్ళు మాత్రం తీర్పు తెచ్చేస్తున్నారు. మంచిగా కథలో నీతి మాత్రం బాగా గ్రహించారు, కానీ అది ఎవరి కోసం చెప్పబడింది అనేది మాత్రం వాళ్ళు గ్రహింపు లేకుండా ఉన్నారు. చూడండి, ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి ఏం చేయాలట, వాటి కాలముల యందు తమకు పండ్లను చెల్లించున్నట్టు ఇతర కాపులకు. గమనించండి, ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషి దుర్మార్గుడు కఠినాత్ముడని ఎప్పుడు అంటాడంటే, దేవుడికి రావలసినటువంటివి ఇవ్వని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ కోవలోకి వస్తారు. నేను ఇంతకుముందే చెప్పాను మీకు ఏమనంటే, 3 విషయాల్లో దేవుని ఎడల దేవుడికి ఇవ్వవలసింది, యజమానుడికి ఇవ్వవలసింది, కైసరివి దేవునికి అన్నాం కదా. 3 విషయాలు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? 3 విషయాలు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? మా గుర్తుంటే గుర్తుందని చెప్పండి, లేదంటే మర్చిపోయామనన్నా చెప్పండి. సైలెంట్ గా మాత్రం ఉండకండి. 3 విషయాలు చెప్పినారు. ఏంటమ్మా అవి గుర్తున్నాయా? మన సంపాదన, ఆయుష్, మన సంతానాన్ని దేవునికి ఇవ్వాలి. ఓకే,
ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది, మన సమయం ఇవ్వాలి. సమయం దేవుడి విషయంలో ఎదగటానికి, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎదగటానికి సమయం కేటాయించకపోతే ఎదుగుదల సాధ్యం కాదు. మీరు అది ప్రార్థన కోసం వాడతారో, లేకపోతే బైబిల్ ధ్యానించడం కోసం వాడతారో, దేవుడి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, సభలో, సదస్సులో, మరొకటో ఆరాధనలో, అలాగే కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముందటి పనులో ఏవైతే ఉన్నాయో వాటికి సమయము కేటాయించటం అనేది జరగాలి. ఇది ఫస్ట్ది. రెండవది ఏమిటి అని అంటే, దేహాన్ని ఖర్చు చేయాలి. అంటే దేవుని పనిలో మనం ఏదో బట్టలు నలగకుండా ఉండేటువంటి పరిస్థితి మనది ఎప్పుడు ఉండకూడదు. నేను ఒకసారి చెప్పాను మీతో, ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి ఏమని చెప్తుందంటే, వాళ్ళ ఆయన గురించి కంప్లైంట్ ఏమనంటే, అన్నా ఇంట్లో ఒక్క పని చేయడన్నా, కానీ చర్చిలోకి వస్తే మాత్రం చిన్నపిల్లలాగా, ఒక కూలోళ్ళలాగా మొత్తం పనంతా తనే మీదేసుకొని చేస్తూ ఉంటాడన్నా అని చెప్పి. నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇందులో కొంత మంచి ఉంది, కొంత చెడు కూడా ఉంది. ఏంటా చెడు మంచి చెప్పండి? సన్నిధానంలో ఆసక్తిగా పనిచేయడం మంచినా? ఓకే, ఇంట్లో సోమరిగా ఉండకుండా కొంచెం సహాయం చేయడం కూడా మంచి, అది కూడా మంచి. కాకపోతే చేయకుండా ఉండాడు చూసారా, అది చెడు. ఇంట్లో చేయాల్సింది ఇంట్లో చేయాలి, బయట చేయాల్సింది బయట చేయాలి, దేవుడి సన్నిధిలో చేయాల్సింది దేవుడి సన్నిధిలో చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరిది పాత్రలు లేవు, గుర్తుపెట్టుకోండి. మేము ప్రారంభంలో నుంచి గమనించగలిగితే, ఒక నాయకులుగా ఈ రోజైతే ఈ స్థితిలో అయితే ఉన్నాం, కానీ దేవుడి మహాకృపను బట్టి, మీ అందరి సహకారాలను బట్టి, వన్స్ స్టార్టింగ్ లో పరిస్థితులు ఎట్లా ఉండేటివి అంటే, మేమే ఎన్నో సందర్భాల్లో మేము పనిచేస్తూ ఉంటే, ఒకసారి అనంతపురంలో మీటింగ్కి వెళ్ళాం. నేను, రాయచోట్లో ఉన్న చిన్నయ్యన్న ఇద్దరం స్పీకర్స్. మంచిగా కలర్ పాంప్లెట్లు వేయించాం, మల్టీ కలర్ పాంప్లెట్స్ వేయించిన తర్వాత మేమే ముందు వెళ్ళిపోయాం. మొత్తం అంతా ఈ సిస్టము, సౌండ్ సిస్టమ్ అన్ని మొత్తం టోటల్ ఈ లైటింగ్ సిస్టమ్ అన్ని ఆటోలో వేసుకొని వెళ్ళిపోయాము. ఇద్దరు పిల్లలు పెట్టుకొని మేమే అన్ని అరేంజ్ చేసుకుంటూ చూసుకుంటా ఉన్నాం. అక్కడికి వచ్చినటువంటి జనాలు ఏమని అడుగుతున్నారంటే, ఈ అయ్యగారు వస్తారా, ఈ అయ్యగారు వచ్చారా అని అడిగారు. అంటే ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి దైవజనుల ఫోటోలు చూపించి, వీళ్ళు వస్తారా అని అడిగారు మీటింగ్కి. వచ్చారా, ఆల్రెడీ వచ్చేసారు అయ్యగారులు అనండి. అంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అక్కడ వచ్చి పని చేస్తున్నటువంటి వాళ్ళమే మేమనే విషయం తెలియదు. మేము ప్రారంభంలో ఎలాంటి పరిస్థితి అంటే, మేమే ఆటో నడుపుకునే వాళ్ళం, మేమే అన్ని అన్లోడ్ చేసుకునే వాళ్ళం, మేమే అన్లోడ్ చేసేవాళ్ళం, మేమే అన్ని అరేంజ్ చేసేవాళ్ళం, మేమే అనౌన్స్మెంట్ చేసేవాళ్ళం, మేమే ప్రార్థన చేసేవాళ్ళం, మేమే పాటలు పాడేవాళ్ళం, మేమే కార్పెట్లు వేసేవాళ్ళం, మేమే గుంతలు తవ్వేవాళ్ళం, ఎలక్ట్రీషియన్ పనులు చేసేవాళ్ళు, అన్ని మొత్తం టోటల్ ఇవే పనులు మొత్తం పనులన్నీ చేసేవాళ్ళం. నిజంగా ఆ టైము నిజంగా గోల్డెన్ డేస్, స్వీట్ మెమరీస్ అవన్నీ మాకు. ఆ ఎత్తు ప్రదేశాలకు కొన్ని చోట్ల కచ్చా రోడ్లు ఉంటాయి. అలాంటి రోడ్లలో ఆటోలు రిపేర్ వచ్చినప్పుడు తోసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితులు. ఒకానొక సమయంలో భయంకరమైన వర్షం పడి మొత్తం కరెంటే అన్ని ప్లేస్లకు పాస్ అయినటువంటి పరిస్థితులు. ఒకటి కాదు, ఎన్నో అనుభవాలు. అంటే దేవుడి సేవలో దేహం ఏమైపోవాలంటే సజీవ యాగ సమర్పణ కావాలి. అసలు ఎంత చదువుతుంది అసలు మన జీవితంలో? అదే అలా జరగకపోతే ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి అనే మాట మనకు కూడా వర్తిస్తుంది. ఇక మూడవదిగా నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, దేవుడు నాకు ఏదైనా సమకూరుస్తున్నాడు అని అంటే ముందుగా ఆయన పని అంటూ ఒకటి ఉందని మొదటగా నేను గుర్తిస్తా. నా తండ్రి సేవ నేను చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అది ఇచ్చినటువంటి సమయాన్ని, దేహాన్ని, దీంతో పాటు ధనాన్ని, సంపాదనని
బలేయాలి. కొత్త నిబంధన చట్టం ప్రకారం ఆలోచన చేస్తే మనం అందరం ఈ సంపాదన విషయంలో దోషులమే. ఎందుకనంటే పాత నిబంధనలో 10% ఇవ్వమన్నాడు దేవుడి సేవకి. కొత్త నిబంధనలు ఎంత ఇమ్మన్నాడు తెలుసా మీకు? కొత్త నిబంధన చట్టం ప్రకారం ఎంత ఇమ్మన్నాడో మీకు ఏమైనా ఐడియా ఉందా? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి సార్. ఏమ్మా? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? 10% కంటే ఎక్కువ. అది వర్ధిల్లిన కొలది ఇవ్వటం అంటే 10% కంటే ఎక్కువ. అంటే నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు 1500 నాకు జీతం. 1500లో 10% కంటే ఎక్కువ అంటే ఎంత వస్తుంది? 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఇచ్చారనుకోండి. అప్పుడు 16 సంవత్సరాల క్రితం 200 రూపాయలు ఇచ్చాను దేవుడి సేవలో. ఇప్పుడు 200 ఇచ్చారనుకోండి. ఇప్పుడు 200 ఇచ్చారనుకోండి. అది వర్ధిల్లిన కొలది ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు నా శాలరీ ఎక్కువైపోయింది. 1500 నుంచి వేల రూపాయలు, 50,000, 60,000, 70,000, 80,000 దాకా వచ్చేసింది. ఇప్పుడు కూడా 200 ఇచ్చాం అనుకోండి. అది వర్ధిల్లిన కొలది ఇచ్చినట్టు కాదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే యజమానుడికి చెల్లించవలసింది చెల్లించలేదో వాళ్ళందరూ కూడా కఠినాత్ములే. ఆ గుత్తదారుల కిందే లెక్క. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఏ విషయంలో నేను కఠినంగా ఉన్నాను? సమయం ఇవ్వటంలో ఇస్తే దేవుడికే తక్కువే కాదు నేను చెప్పేది ఇక్కడ. దేవుడికో దైవజనుడికో తక్కువే కాదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు తన సేవను జరిగించుకుంటూ పోతాడు, దైవజనుడు తన పని జరిగించుకుంటూ పోతాడు. కానీ మీకు వచ్చే ఫలం ఏంటి? రేపు మాసాంత స్తుతి కొడుకులో క్లారిటీగా వీటన్నిటి విషయంలో మాట్లాడతాను. ఏది ఏమైనా వాళ్ళకి ఆ కాపులు చేసినటువంటి పొరపాటు, యజమానికి రావాల్సిన భాగం ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళు చేసిన పరిశ్రమను బట్టి వాళ్ళకు రావాల్సింది వాడికి తీసుకొని నాకు రావాల్సింది నాకు ఇమ్మన్నా కూడా వాడికి దురాశ, పేరాశ ఎక్కువైపోయింది వాడికి. సో మనం కూడా ఈరోజు బిగబట్టినటువంటి పరిస్థితి. సమయాన్ని బిగబడుతున్నాము, లేకపోతే దేహాన్ని దేవుడి కోసం ఈరోజు ఇవ్వడం అంటే ఏదో దేహం ఇవ్వటం అంటే ఏదో అనుకోకండి. నువ్వు తెల్లవారు లేచి వచ్చి నిలబడిపోతున్నావు సేవలో, ఇక్కడ ఉంటున్నావు అని అంటే అది దేహాన్ని ఇవ్వటమే లెక్క. సాయం సమయాల్లో కూడా వచ్చేస్తున్నావు. అలాగే దేహాన్ని ఈరోజు ప్రార్థన మోకరించి ప్రార్థన చేయటానికి వాడుతున్నావు. అలాగే దేవుడి సన్నిధికి నడిపించేస్తున్నావు. ఇష్టం లేకుండా ఎన్నో కార్యక్రమాల్లో దాన్ని నలగొట్టేస్తున్నావు. అది దేహాన్ని ఇవ్వటం అంటే. దేనికోసం వాడేసాం ఇప్పుడు దాకా ఈ దేహాన్ని పెట్టుబడి పెట్టేశాం? దేవుడు అడుగుతాడు తప్పనిసరిగా. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలతో సంపాదించిన సంపాదన ఎవరి కోసం ఇప్పుడు దాకా దారిపోసాం? దేవుడు అడుగుతాడు దాన్ని. కనుక ద్రాక్ష తోటను గుత్తకిచ్చిన కాపు లాంటి వాళ్ళ జీవితం మనకు మర్చిపోకండి. ప్రపంచమే అద్దె. మనం ఈరోజు ఒక కూలి గుత్తకు దేవుడిచ్చినటువంటి దానిలో ఒక పని చేయటానికి వచ్చేసాం. ఆ పనికి తగినటువంటి ఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కానీ అంతా మొత్తం తినేసేయాలి అన్నటువంటి ఆలోచన చేస్తే అదిగో కఠినాత్ములైనటువంటి కాపుల కిందే మనము లెక్క. ఆ పనిని మనం చేయకుండా ఉందుముగాక. ఆమెన్. మిగిలినటువంటి విషయాలను మనం రేపటి దినాన్న ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాటిలో ఏమన్నా మీకు సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఏమి లేకపోతే ఒకరు ప్రార్థన చేయండి.